హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళకి ముఖ్య గమనిక, కేవలం వాట్సాప్లో మాత్రమే మీరు మెసేజ్ చేయండి. అది వాయిస్ మెసేజ్ అయినా టెక్స్ట్ మెసేజ్ అయినా సరే వాట్సాప్లోనే చేయండి. రాజు గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేనేవాడు అంటున్నానంటే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే, పూర్తిగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో నేను చెప్పాను చూద్దామని దిగొద్దండి. పెట్టుబడి పెట్టడం ఒకటి, శ్రద్ధగా చేయటం మరొక ఎత్తు. అందరికీ నమస్కారము. ఈరోజు కుటీర పరిశ్రమగా జాతి కోళ్ళ పెంపకము, కుటీర పరిశ్రమగా మాత్రమే మరియు ఉపాదాయంగా పొందాలంటే ఖాళీగా ఉన్నటువంటి రిటైర్డ్ పీపుల్ మరియు డ్వాక్రా మహిళలు, ఎక్స్ ఆర్మీ వాళ్ళు, విశ్రాంతి ఉద్యోగస్తులు, ఎవరైనా సరే విశ్రాంతి ఉద్యోగస్తులు, మీకు వాకింగు టాకింగు ఏమీ లేకుండా శారీరక శ్రమ, మానసిక ఉల్లాసము, ఆరోగ్యము ఉండాలి అనుకుంటే మీరు 50,000 పెట్టుబడితో చిన్న షెడ్ పెట్టండి. మంచి పెట్టలు, జాతి పెట్టలు, మంచి పెట్టలండి. ఈ పెట్టల్లో కూడా టాప్ క్వాలిటీ ఉంటాయి, టాప్ క్వాలిటీ ఉంటాయి, యావరేజీ ఉంటాయి. ఎవరి ఓపిక వాళ్ళది. ఓకే, గతంలో నన్ను అన్నా మేము పెంచుతాము చేస్తాము మీరు కొంటారా అనేటువంటి మాట ఒక 2 years బ్యాక్ నన్ను చాలామంది అడిగారు. అప్పుడు నాకున్న పరిస్థితులను బట్టి నాకు ఇక్కడ మౌలిక వసతులు బాగా తక్కువగా ఉన్నాయి. అప్పుడు నేను తీసుకోలేనండి అని చెప్పే. ఇప్పుడు చెబుతున్నా, ఎవరైనా సరే కనీసం తక్కువలో తక్కువ 30,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి పెట్టుకొని మీరు జాతి కోళ్ళ పెంపకము, మీ షెడ్ నుంచి వచ్చేటువంటి పిల్లలు 4 days నుండి 4 days ఉండాలి. ఎందుకంటే 4 రోజులకి అది బాడీ గట్టిపడుతుంది. 4 daysకి బాడీ చక్కగా గట్టిపడుతుంది. రవాణా సదుపాయం నా దగ్గరికి రావడానికి కూడా ఇబ్బంది ఉండదు నాకు పంపటానికి. ఓకే, కాబట్టి 4 days వయసు నుండి పిల్లలు మరియు జాతి గుడ్లు నేను బైబ్యాక్ తీసుకుంటాను. బైబ్యాక్ అని మీకు ఏదో నోటి మాటలు చెప్పడం కాదు, స్టాంప్ పేపర్ మీద నేను రిటర్న్గా వ్రాసి మీ యొక్క షెడ్డు అంతా నేను పరిశీలించి మీకు ఉన్నటువంటి కెపాసిటీ అంతా చూసి నాకు పూర్తి నమ్మకం ఏర్పడితేనే నేను బైబ్యాక్ తీసుకుంటాను. నాకున్న ఇప్పుడున్న వసతులను బట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. గతంలో నన్ను చాలామంది అడిగారు, నెల్లూరు నుంచి, వైజాగ్ నుంచి, అలాగే నంద్యాల, కోదాడ, హైదరాబాదు, ముఖ్యంగా హైదరాబాదులో చాలామంది అడిగారు 2 సంవత్సరాల క్రితం వరకు. నాకు ఫీడ్బ్యాక్ ఉంది. ఇప్పుడు నేను 10వ సంవత్సరంలో ఉన్నాను. ఆన్లైన్ ట్రేడింగ్ అంతా ఆన్లైన్ పేమెంటే. నమ్మకం మీదే జరిగేదే వ్యాపారం ఆన్లైన్లో. కాబట్టి ఎవరైనా సరే విశ్రాంతి ఉద్యోగస్తులు మరియు ఎక్స్ ఆర్మీ మరియు డ్వాక్రా మహిళలు, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నటువంటి మహిళలు, ఎవరైనా సరే, ఇదేమి బరువు మోసేది కాదు, మరి ఎక్కువ రిస్క్ లేనటువంటిది. మీరు గమనించుకోండి. పాడి పరిశ్రమ కానీ, అలాగే పందుల పెంపకం కానీ, ఇతర పికిల్స్ కానీ అన్నిటితో పోల్చుకోండి. మీరు ఈ జాతి కోడి పెంపకం ఎంత సులువు అనేది మీకు ఆలోచించండి. ఇబ్బంది లేకుండా నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? బ్రీడింగ్ 10 పెట్టలు, 1 పుంజు. ఓకే, ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే
నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను చాలా బిజీగా ఉంటాను, చాలా పనుల మీద ఉంటాను. నా రవాణా మార్గం అంతా ఇంటర్నెట్, దక్షిణ మధ్య రైల్వేనండి. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్. అది తెలియజేస్తున్నాను. ఏదైనా సరే మీకు సందేహాలు ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి. కాబట్టి నేనేమడు అంటున్నానంటే, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే, పూర్తిగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో నేను చెప్పాను చూద్దామని దిగొద్దండి. పెట్టుబడి పెట్టడం ఒకటి, శ్రద్ధగా చేయటం మరొక ఎత్తు. శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్లుగా చేయండి, నా డైరెక్షన్ ఫాలో అవ్వండి. మీకు షెడ్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్షన్ అనగా పిల్లలు. మీరు అనొచ్చు, ఏం పిల్లలు కొంటారు, ఎంత వయసు అని. నేను ఇంత వయసు అని చెప్పనండి. మినిమం 4 days నాకు ఆన్లైన్ ట్రేడింగ్, ఎప్పటికప్పుడు క్యాష్ అండ్ క్యారీ. సరుకు ఉందా, వీడియోలు చూసుకున్నారా, డబ్బులు వేసారా, పంపించామా, ఈ మూడే అది తెలియపరుస్తున్నాను. 2026 జనవరి నుండి ఈ యొక్క వీడియో ఇచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ పెట్టి సంప్రదించండి. ఈ అవకాశాన్ని ఈ జాతి కోళ్ళు కుటీర పరిశ్రమగా చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ అందరి యందు సెలవు తీసుకుంటున్నాను.